ఒక్క రోజన్నా మీ అందరితో మాట్లాడిండానయ్యా? మీ జీవో తీసుకొచ్చినప్పుడు ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. మీతో మాట్లాడిండా రేవంత్ రెడ్డి? పోనీ సెక్రటరీలు ఎవరైనా మాట్లాడిండ్రా? మినిస్టర్లు ఎవరైనా మాట్లాడిండ్రా? ఎవ్వరూ మాట్లాడలేదు. కాంట్రాక్టర్లు 20,000 మంది కాంట్రాక్టర్లు, వాళ్ళతో మాట్లాడలేదు. అదేవిధంగా విద్యార్థులతో మాట్లాడలేదు, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడలేదు. రాత్రికి రాత్రి బడా బడా కాంట్రాక్టర్లు, పౌల్ట్రీ ఫార్మర్స్, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ హోటళ్ళకు పిలిపించి అక్కడ టెండర్ స్పెసిఫికేషన్స్ తయారు చేసుకున్నారు. పేదోళ్ళు రాకుండా చూసిండ్రు. ఇంకొక ఘోరమైన విషయం, నేను బ్యూరోక్రసీలో పనిచేసిన ఒక ఆఫీసర్గా సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు నాకెంత కమిషన్ ఇస్తావని చెప్పి పెద్ద పెద్ద వ్యాపారస్తులను అడుగుతూ ఉన్నారు, పేదోళ్ళను కూడా అడుగుతూ ఉన్నారు. కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు మాకు నీకు ఇంత కాంట్రాక్ట్ వస్తుంది కదా, నీకు 5 కోట్ల కాంట్రాక్ట్ వస్తుంది కదా, ఇవాళ మాకెంత కమిషన్ ఇస్తావని అడుగుతున్నారని చాలామంది కాంట్రాక్టర్లు మాతో చెప్తా ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు మీరు ఇదేనా నేర్పిస్తున్నది మీ జిల్లా పాలనా అధికారులకు, మీ జిల్లా అడిషనల్ కలెక్టర్లకు ఇదేనా నేర్పిస్తున్నది? కేసీఆర్ గారి హయాంలో ఒక్కొక్కరు గజగజ వణుక్కుంటా పనిచేసిండ్రు కదా, ఇదేనా మీరు నేర్పిస్తున్నది? ఇంత ఘోరమైన కరప్షన్ ఉంటే ఎట్లా? అదనపు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఒక్కొక్కరు మాకు ఇంత కాంట్రాక్ట్ వచ్చిందిగా తీసుకో, ఇలా పేదలను ఎట్లా రాణిస్తలేరు. అతి కష్టం మీద ఎవరైనా టెండర్కు క్వాలిఫై అయితే ఆ క్వాలిఫై అయిన వాళ్ళని కూడా నువ్వు నిజంగా క్వాలిఫై అయినావు, నీకు వస్తుంది టెండర్ అని చెప్పడానికి లేదు. లాటరీ తీస్తారంట, వైన్ షాప్ టెండర్లు తీసినట్టు లాటరీ తీస్తారంట. ఎక్కడ పోతారండి వీళ్ళు?